నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్పబోతున్నాను. ఇది స్వప్న అనే ఒక అమ్మాయి కథ. ఒకప్పుడు స్వప్న కూడా జీవితంలో దారి తెలియని మనిషే. ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ రోజు ఎందుకు అనే ఆలోచన, లక్ష్యం లేదు, ఉత్సాహం లేదు, తనపై తనకే నమ్మకం లేదు. అప్పుడు తనకు ఇలా అనిపించేది, నా జీవితం ఏంటి ఇలా అయిపోతుంది అని. ఒకరోజు పూర్తిగా విసిగిపోయింది. అద్దం ముందు నిలబడి తనని తనే చూసుకున్నది. అప్పుడే తన మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. ఇదేనా నేను జీవించాల్సిన జీవితం? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక నిశ్శబ్దంగా కూర్చుంది. అదే రోజు యూట్యూబ్లో ఒక మోటివేషనల్ వీడియో చూసింది. అందులో ఒక వాక్యం తన మనసును తాకింది. నీ జీవితం మారాలంటే ముందు నీ ఆలోచన మారాలి. ఆ మాట తనకు ఒక వెలుగులా అనిపించింది. అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంది. ఇంకా నన్ను నేను తక్కువ అనుకోను. ఈ రోజు నుంచే మారతాను అని అనుకుంది. స్వప్న పెద్ద పెద్ద లక్ష్యాలతో మొదలుపెట్టలేదు. చిన్న చిన్న అలవాట్లతోటే ప్రారంభించింది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవడం, రోజూ ఒక మంచి మాట చదవడం, తను ఏదైనా సరే చేయగలను అని చెప్పుకోవడం అలవాటు చేసుకుంది. అలాగే నెగటివ్ మాటలు చెప్పేవాళ్లను నెమ్మదిగా దూరం పెట్టింది. ఇలా చేస్తున్నప్పుడు కొన్ని రోజులకే విఫలమయ్యింది. కానీ తను ఓటమిని అంగీకరించలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే తనకి తెలుసు, ఒక్కసారి ఓడిపోవడం ఓటమి కాదు, ప్రయత్నం ఆపితేనే ఓటమి. ఈరోజు స్వప్న పూర్తిగా పర్ఫెక్ట్ అని చెప్పలేదు, కానీ మునుపటిలా మాత్రం లేదు. తన ఆలోచనలు మారాయి, తన మాటలు మారాయి, తన జీవితం మారింది. ఇవాళ తనను తను గౌరవించుకుంటుంది. అదే స్వప్న విజయం. మీరు కూడా ఇలానే అనుకుంటున్నారా? నా జీవితం మారదు, నా వల్ల కాదు, అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. నీ పరిస్థితులు మారకపోయినా పర్వాలేదు, నీ నమ్మకం మారితే చాలు. ఏదో ఒక రోజు నీ జీవితం తప్పకుండా మారుతుంది.